ఓం శాంతి 4/11/2024 మధురమైన పిల్లలు, మీ లోపాలను తొలగించుకోవాలనుకుంటే సత్యమైన హృదయంతో తండ్రికి వినిపించండి. బాబా మీకు లోపాలను తొలగించుకునే యుక్తిని తెలియజేస్తారు. ప్రశ్న: తండ్రి కరెంటు ఏ పిల్లలకు లభిస్తుంది? జవాబు: ఏ పిల్లలైతే నిజాయితీతో సర్జన్కు తమ రోగాన్ని వినిపిస్తారో బాబా వారికి దృష్టి ఇస్తారు. బాబాకు ఆ పిల్లలపై దయ కలుగుతుంది. ఈ బిడ్డలోని ఈ భూతం తొలగిపోవాలి అని లోపల అనిపిస్తుంది. బాబా వారికి కరెంటిస్తారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను ప్రశ్నిస్తూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. తండ్రి నుండి ఏమైనా లభించిందా? ఏ విషయాలలో లోటు ఉంది? ప్రతి ఒక్కరూ తమలో తాము చూసుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా. లక్ష్మిని వరించేందుకు అర్హునిగా ఉన్నావా అని నీ ముఖాన్ని నీవు అద్దంలో చూసుకో అని అతనితో అన్నారు. కావున తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఏమనుకుంటున్నారు? ఒకవేళ అవ్వనట్లయితే ఏమేం లోపాలున్నాయి? వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థం చేస్తారు. లోపాలను తొలగించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారా, లేక అసలు చేయడమే లేదా? కొందరైతే పురుషార్థం చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. మీలో మీరు చూసుకోండి, నాలో లోపాలేమీ లేవు కదా. ఎందుకంటే మీరందరూ పర్ఫెక్ట్గా అవ్వాలి. పర్ఫెక్ట్గా తయారు చేసేందుకే తండ్రి వస్తారు. అందుకే లక్ష్యం ఉద్దేశం యొక్క చిత్రాన్ని కూడా ఎదురుగా ఉంచారు. మిమ్మల్ని మీరు లోపల ప్రశ్నించుకోండి, మేము వీరిలా పర్ఫెక్ట్గా అయ్యామా? ఆ భౌతిక విద్యను చదివించే టీచర్ మొదలైన వారంతా ఈ సమయంలో వికారులుగా ఉన్నారు. వీరు లక్ష్మీనారాయణలు సంపూర్ణ నిర్వికారుల ఉదాహరణ. అర్ధకల్పం మీరు వీరి మహిమను చేశారు. కావునిప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మాలో ఏమేమి లోపాలున్నాయి? వాటిని తొలగించుకుని మేము మా ఉన్నతిని చేసుకోవాలి. మరియు తండ్రికి చెప్పాలి, బాబా, మాలో ఈ లోపం ఉంది, అది మా నుండి తొలగడం లేదు, ఏదైనా ఉపాయం తెలియచేయండి. రోగము సర్జన్ ద్వారానే తొలగగలదు. కొందరు అసిస్టెంట్ సర్జన్లు కూడా చురుగ్గా ఉంటారు. డాక్టర్ల నుండి కాంపౌండర్లు నేర్చుకుంటారు, చురుకైన డాక్టర్లుగా అయిపోతారు. కావున నిజాయితీగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నాలో ఏమేమి లోపాలున్న కారణంగా నేనీ పదవిని పొందలేను అని నేను భావిస్తున్నాను. మీరు ఈ విధంగా తయారవ్వచ్చు అని తండ్రి అయితే అంటారు కదా. లోపాలు తెలియజేస్తే తండ్రి సలహా ఇవ్వగలరు. రోగాలైతే ఎన్నో ఉన్నాయి, అనేకులలో లోపాలున్నాయి. కొందరిలో చాలా క్రోధముంది, లోభముంది. ఇతరుల చేత ధారణ చేయించేందుకు స్వయం వారిలో జ్ఞానధారణ జరగదు. తండ్రి రోజూ ఎంతో అర్థం చేయిస్తారు. వాస్తవానికి ఇంతగా అర్థం చేయించాల్సిన అవసరమే కనిపించటం లేదు. మంత్రం యొక్క అర్థాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి అయితే ఒక్కరే. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి మరియు వారి నుండి ఈ వారసత్వాన్ని పొంది మనం ఈ విధంగా తయారవ్వాలి. ఇతర స్కూళ్లలో పంచవికారాలపై విజయాన్ని పొందే విషయమే ఉండదు. ఈ విషయం ఇప్పుడే ఉంటుంది. దీనిని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మీలో ఏవైతే భూతాలున్నాయో, ఏవైతే దుఃఖాన్ని ఇస్తున్నాయో వాటిని వర్ణించినట్లయితే వాటిని తొలగించుకునేందుకు తండ్రి యుక్తిని తెలియజేస్తారు. బాబా, ఈ భూతాలు మమ్మల్ని విసిగిస్తున్నాయి అని చెప్పాలి. భూతాలు తొలగించేవారి ముందు వర్ణన చేయడం జరుగుతుంది కదా. మీలో ఆ భూతాలేమీ లేవు. ఈ పంచవికారాల రూపీ భూతాలు జన్మ జన్మాంతరాలుగా ఉన్నాయని మీకు తెలుసు. నాలో ఏ భూతాలున్నాయి అని చూసుకోవాలి.
వాటిని తొలగించుకునేందుకు మరి సలహా తీసుకోవాలి. కళ్ళు కూడా ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించి అభ్యాసం చేయండి. ఈ యుక్తితో మీ ఈ రోగం తొలగిపోతుంది. మనమందరమూ ఆత్మలం కావున ఆత్మలంతా పరస్పరం సోదరులు. శరీరమైతే లేదు. ఆత్మలమైన మనమందరమూ తిరిగి వెళ్లనున్నామని కూడా మీకు తెలుసు. కనుక స్వయాన్ని చూసుకోవాలి. మేము సర్వగుణ సంపన్నులుగా అయ్యామా, లేక మాలో ఏ అవగుణాలున్నాయి? అప్పుడు తండ్రి కూడా కూర్చుని ఆ ఆత్మను చూస్తారు. ఆ ఆత్మలో ఈ లోపాలున్నాయి, కావున తనకు శక్తినిద్దాము, ఈ బిడ్డ యొక్క ఈ విఘ్నం తొలగిపోవాలి అని వారు చూస్తారు. ఒకవేళ సర్జన్ నుండే దాచిపెడుతూ ఉన్నట్లయితే ఇకేం చేయగలరు? మీరు మీ అవగుణాలను తెలియజేస్తూ ఉన్నట్లయితే తండ్రి కూడా సలహా ఇస్తారు. ఏ విధంగా ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పాపా, మీరెంత మధురమైనవారు, మమ్మల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తారు? ఇలా తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే భూతాలు పారిపోతూ ఉంటాయి. ఏదో ఒక భూతమైతే తప్పకుండా ఉంది. బాబా, మాకు దీని యుక్తిని తెలియజేయండి అని సర్జన్ అయిన తండ్రికి తెలియజేయండి. లేకపోతే ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలా వినిపించడం ద్వారా తండ్రికి కూడా ఈ మాయభూతాలు వీరిని విసిగిస్తున్నాయే అని దయ కలుగుతుంది. భూతాలను పారద్రోలేవారైతే ఒక్క తండ్రే యుక్తిగా పారద్రోలుతారు. ఈ 5 భూతాలను పారద్రోలండి అని అర్థం చేయించడం జరుగుతుంది. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొందరిలో విశేషంగా ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. కాని ఉండడమైతే తప్పకుండా ఉన్నాయి. వీరిలో ఈ భూతం ఉంది అని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో లోపలనిపిస్తుంది కదా, ఇతనైతే చాలా మంచి బిడ్డ, ఇతనిలో వేరే మంచి మంచి గుణాలన్నీ ఉన్నాయి, కాని ఇతనేమీ మాట్లాడరు, ఎవరికీ అర్థం చేయించలేరు. మాయ గొంతు మూసేసినట్లయింది. ఇతని గొంతు తెరుచుకున్నట్లయితే ఇతరుల సేవ కూడా చేయడం మొదలు పెడతారు అని అనిపిస్తుంది. ఇతరుల సేవలో స్వయం యొక్క సేవ ఉంది. మీరు శివబాబా సేవ చేయరు. శివబాబా తాను స్వయం సేవ చేయడానికొచ్చారు. ఈ జన్మ జన్మాంతరాల భూతాలను పారద్రోలాలి అని వారు చెప్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వృక్షం మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుందని, ఆకులు రాలిపోతూ ఉంటాయని కూడా మీకు తెలుసు. మాయ విఘ్నాలు కలిగిస్తుంది. కూర్చుని కూర్చుని ఆలోచనలు మారిపోతాయి. ఏ విధంగా సన్యాసులకు ద్వేషం కలిగితే ఒక్కసారిగా మాయమైపోతారు. ఏ కారణమూ ఉండదు, ఏ మాట ఉండదు. కనెక్షన్ అయితే అందరికీ తండ్రితోనే ఉంది. పిల్లలైతే నంబర్ వారుగా ఉన్నారు. వారు కూడా తండ్రికి సత్యంగా తెలియజేసినట్లయితే ఆ లోపాలు తొలగిపోగలవు, మరియు ఉన్నత పదవిని పొందగలుగుతారు. కొందరు తెలియజేయని కారణంగా తమను తాము చాలా నష్టపరుచుకుంటారని తండ్రికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా గాని అదే పనిచేయడం మొదలుపెడతారు. మాయ పట్టేసుకుంటుంది. మాయారూపి కొండ చిలువ ఉంది. అది అందర్నీ కడుపులో వేసుకుని కూర్చుంది. ఊబిలో గొంతు వరకు కూరుకుపోయారు. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. ఇంకే విషయమూ లేదు, కేవలం 2 తండ్రులున్నారని చెప్పండి. ఒక లౌకిక తండ్రి అయితే సదా లభిస్తూనే ఉంటారు. సత్యుగంలో కూడా లభిస్తారు, అలాగే కలియుగంలో కూడా లభిస్తారు. సత్యుగంలో పారలౌకిక తండ్రి లభిస్తారని కాదు. పారలౌకిక తండ్రి అయితే ఒకేసారి వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో వారిని ఎంత పూజిస్తారు, తలుచుకుంటారు. శివుని మందిరాలైతే ఎన్నో ఉన్నాయి. సేవ లేదు అని పిల్లలంటారు. అరే, శివుని మందిరాలైతే అన్ని చోట్ల ఉన్నాయి. అక్కడకు వెళ్ళి వీరినెందుకు పూజిస్తున్నారు అని మీరు అడగచ్చు. వీరు శరీరధారి అయితే కాదు, మరి వీరు ఎవరు? పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప ఇంకెవ్వరిని అలా అనరు. కావున ఇలా చెప్పండి,
ఈ పరమాత్మ తండ్రి కదా. వీరిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. ఎక్కువగా పరంపిత పరమాత్మ అని అంటారు. వారి నుండి ఏం లభిస్తుంది అన్నది మీకేమైనా తెలుసా? భారత్లో శివుడి నామాన్ని ఎంతగానో తలుచుకుంటారు. శివ జయంతి పండగను కూడా జరుపుకుంటారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. తండ్రి వివిధ రకాలుగా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎవరి వద్దకైనా వెళ్ళొచ్చు, కాని చాలా శీతలతతో, నమ్రతతో మాట్లాడాలి. మీ పేరైతే భారత్లో ఎంతగానో వ్యాపించి ఉంది. మీరు కొద్దిగా మాట్లాడినా వీరు బీకేలు అని వెంటనే అర్థం చేసుకుంటారు. గ్రామాలు మొదలైన చోట్లయితే చాలా అమాయకులుగా ఉంటారు. కావున మందిరాలలోకి వెళ్లి సేవ చేయడం చాలా సహజం. మీరొచ్చినట్లయితే మేం మీకు శివబాబా జీవితగాథను వినిపిస్తాము. మీరు శివుణ్ణి పూజిస్తారు. వారినేం కోరుకుంటారు? మేమైతే మీకు వారి పూర్తి జీవితగాథను తెలియజేయగలము అని చెప్పండి. తర్వాత రోజు మళ్ళీ లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్ళండి. మీ లోపల సంతోషం ఉంటుంది. గ్రామాల్లో సేవ చేయాలని పిల్లలు కోరుకుంటారు. అందరికీ తమ తమ వివేకముంది కదా. తండ్రి అంటారు, మొట్టమొదట శివబాబా మందిరంలోకి వెళ్ళండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్లి వారిని అడగండి, వీరికి ఈ వారసత్వం ఎలా లభించింది. మీరొచ్చినట్లయితే మేం మీకు ఈ దేవీ దేవతల 84 జన్మల కథను వినిపిస్తాము అని చెప్పండి. గ్రామవాసులను కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్లి ప్రేమగా అర్థం చేయిస్తారు. ఇలా చెప్పాలి, మీరు ఒక ఆత్మ. ఆత్మే మాట్లాడుతుంది. ఈ శరీరమైతే అంతమైపోనున్నది. ఇప్పుడు ఆత్మలమైన మనం పావనంగా తయారై తండ్రి వద్దకు వెళ్ళాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఈ విషయాలను వినడంతోనే వారిలో ఆకర్షణ కలుగుతుంది. ఎంతగా మీరు దేహి అభిమానులుగా ఉంటారో అంతగా మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు అంతగా ఈ దేహం మొదలైన వాటిపై, పాత ప్రపంచంపై పూర్తి వైరాగ్యం రాలేదు. ఈ పాత శరీరాన్ని వదిలేయాలి అనైతే మీకు తెలుసు. దీనిపై ఏం మమకారం పెట్టుకోవాలి? శరీరం ఉన్నా కూడా శరీరంపై ఎటువంటి మమకారము ఉండకూడదు. లోపల ఇదే తపన ఉండాలి. ఇప్పుడు ఆత్మలైన మేము పావనంగా అయ్యి మా ఇంటికి వెళ్ళాలి అని. మళ్ళీ మనసుకు ఇలా కూడా అనిపిస్తుంది, ఇటువంటి బాబాను ఎలా వదలగలము? ఇటువంటి బాబా అయితే మళ్ళీ ఎప్పుడూ లభించరు. కావున ఇటువంటి ఆలోచనలు చేయడం ద్వారా తండ్రి కూడా గుర్తుకొస్తారు, ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తయ్యాయి. పగలుపూట మీ వ్యాపారాలు మొదలైన వాటిని చేసుకోండి. గృహస్థ వ్యవహారంలో అయితే ఉండాల్సిందే. అందులో ఉంటూ కూడా మీరు బుద్ధిలో ఇది ఉంచుకోండి, ఇవన్నీ అంతమైపోనున్నాయి. ఇప్పుడిక మనం తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్పారు, గృహస్థ వ్యవహారంలో కూడా తప్పకుండా ఉండాలి. లేకపోతే ఎక్కడికి వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి, బుద్ధిలో ఇది గుర్తుండాలి. ఇవన్నీ అంతమైపోనున్నాయి. మొదట మనం ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాము. మీకు ఎంత సమయం లభిస్తే అంతా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఎంతో సమయం ఉంది. 8 గంటలు వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి. 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి వెళ్లి ఈశ్వరీయ సేవ చేయాలి. ఎంత సమయం లభిస్తే అంత సమయం శివబాబా మందిరంలోకి, లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్లి సేవ చేయండి. మందిరాలైతే మీకెన్నో లభిస్తాయి. మీరెక్కడికి వెళ్లినా శివుని మందిరాలైతే తప్పకుండా ఉంటాయి. పిల్లలైన మీ కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతిలో ఎక్కువగా ఉంటే మీరు ఏది కోరుకుంటే అది లభించగలదు. ప్రకృతి దాసీగా అయిపోతుంది. వారి ముఖం కూడా ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇకేమీ అడగాల్సిన అవసరం ఉండదు. సన్యాసుల్లో కూడా కొందరు పక్కాగా ఉంటారు. మేము బ్రహ్మములోకి వెళ్లి లీనమైపోతాము అన్న నిశ్చయంతో కూర్చుంటారు. ఈ నిశ్చయంలో చాలా పక్కాగా ఉంటారు.
మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము అన్న అభ్యాసం వారికి ఉంటుంది, కాని వారు తప్పుడు మార్గంలో ఉన్నారు. బ్రహ్మంలో లీనమయ్యేందుకెంతో కష్టపడతారు. భక్తిలో సాక్షాత్కారాల కొరకు ఎంతగా కష్టపడతారు. తమ జీవితాన్ని కూడా ఇచ్చేస్తారు. ఆత్మహత్య అనేది ఉండదు, జీవహత్య ఉంటుంది. ఆత్మ అయితే సదా ఉంటుంది. అది వెళ్లి ఇంకొక జీవితాన్ని అనగా శరీరాన్ని తీసుకుంటుంది. పిల్లలైన మీరు సేవా అభిరుచిని ఎంతగానో ఉంచండి. అప్పుడు తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. మీరు యోగంలో పూర్తిగా ఉంటూ ఎవరికైనా ఏదైనా చెప్తే ఎదుటివారికి వేరే ఆలోచనేదీ రాదు. యోగం చేసేవారి బాణం పూర్తిగా తగులుతుంది. మీరెంతో సేవ చేయొచ్చు, ప్రయత్నించి చూడండి. కాని మొదట తమలో తాము చూసుకోవాలి. నాలో మాయభూతాలేవీ లేవు కదా. మాయభూతాలున్నవారు విజయవంతులు కాలేరు. సేవ అయితే ఎంతో ఉంది. బాబా అయితే వెళ్లలేరు కదా, ఎందుకంటే వీరితో పాటు శివబాబా ఉన్నారు. ఈ తండ్రిని మనం చెత్తలోకి ఎక్కడికి తీసుకువెళ్తాము? వారెవరితో మాట్లాడాలి? తండ్రి అయితే పిల్లలతోనే మాట్లాడాలనుకుంటారు. కావున పిల్లలు సేవ చేయాలి. సన్ షోస్ ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది. తండ్రి అయితే పిల్లలను చురుకైన వారిగా తయారు చేశారు కదా. సేవాభిరుచి ఉన్న మంచి మంచి పిల్లలున్నారు. మేము పల్లెటూర్లలోకి వెళ్లి సేవ చేస్తాము అంటారు. బాబా అంటారు, మంచిది, చెయ్యండి. కేవలం ఫోల్డింగ్ చిత్రాలు మీతో పాటు ఉండాలి. చిత్రాలు లేకుండా ఎవరికైనా అర్థం చేయించడం కష్టమనిపిస్తుంది. రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన ఉంటుంది. ఇతరుల జీవితాన్ని ఎలా తయారు చేయాలి, మాలో ఏవైతే లోపాలున్నాయో వాటిని ఎలా తొలగించుకోవాలి, ఉన్నతిని ఎలా పొందాలి. మీకు సంతోషం కూడా కలుగుతుంది. బాబా, వీరు 8-9 నెలల బిడ్డ అని చెప్తారు. ఇటువంటి వారు ఎంతోమంది వెలువడతారు. త్వరగా సేవకు యోగ్యులుగా అయిపోతారు. ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన కూడా ఉంటుంది. మేము మా గ్రామాన్ని పైకి తీసుకురావాలి, మా సహచరులైన సోదరులకు సేవ చేయాలి అని. దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. సేవాభిరుచి ఎంతో ఉండాలి. ఒకే చోటు ఉండిపోకూడదు, చుట్టూ తిరుగుతూ ఉండాలి. సమయమైతే చాలా తక్కువగా ఉంది కదా. వాళ్లవి ఎంత పెద్ద పెద్ద ఆశ్రమాలు తయారవుతాయి. కొత్త ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది, తాను కూర్చుని ఏదో ఒక శిక్షణ ఇస్తుంది, దాంతో పేరు ప్రఖ్యాతమైపోతుంది. ఇక్కడైతే అనంతమైన తండ్రి కూర్చుని కల్పపూర్వం వలె శిక్షణ ఇస్తారు. ఈ ఆత్మిక కల్పవృక్షం వృద్ధి చెందుతుంది. నిరాకారి వృక్షం నుండి నంబర్వారుగా ఆత్మలొస్తాయి. శివ్ బాబా యొక్క పెద్ద మాల లేక వృక్షం తయారై ఉంది. ఈ విషయాలన్నింటినీ తలుచుకోవడం ద్వారా కూడా తండ్రి స్మృతి కలుగుతుంది. అప్పుడు ఉన్నతి త్వరగా జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేస్తూ చాలా శీతలతతో మరియు నమ్రతతో ఆత్మిక సేవ చేయాలి. సేవలో సఫలతను పొందేందుకు లోపల మాయకు చెందిన ఎటువంటి భూతము ఉండకూడదు. రెండవ పాయింట్, మీతో మీరు మాట్లాడుకోవాలి. ఇదేదైతే మేం చేస్తున్నామో ఇదంతా వినాశనం అవ్వనున్నది. మేం మా ఇంటికి వెళ్తాము, మళ్లీ సుఖధామంలోకి వస్తాము. వరదానము. అచంచల నిశ్చయం ద్వారా సహజ విజయాన్ని అనుభవం చేసే సదా హర్షిత నిశ్చింత భవ. నిశ్చయానికి గుర్తు సహజ విజయం. కాని నిశ్చయం అన్ని విషయాల్లోనూ కావాలి. కేవలం తండ్రిపై నిశ్చయమే కాదు, స్వయంపై, బ్రాహ్మణ పరివారంపై మరియు డ్రామాలోని ప్రతి దృశ్యంపై సంపూర్ణ నిశ్చయం ఉండాలి. చిన్న విషయానికే నిశ్చయం చలించేదిగా ఉండకూడదు. సదా
ఈ స్మృతి ఉండాలి, విజయం అనే తలరాత చెదరదు. ఇటువంటి నిశ్చయబుద్ధి కల పిల్లలు ఏమైంది, ఎందుకైంది అనే ఈ ప్రశ్నలన్నింటి నుండి కూడా అతీతంగా సదా నిశ్చింతగా, సదా హర్షితంగా ఉంటారు. స్లోగన్: సమయాన్ని నష్టపరిచేందుకు బదులుగా వెంటనే నిర్ణయం తీసుకుని విషయాన్ని పరిష్కరించండి. ఓం శాంతి.